నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఆమేన్. దేవుని కృప మీకు తోడైయుండునుగాక. మీ మార్గాలను నా దేవుడు వర్ధిల్ల చేయునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, నీ మార్గములను నా దేవుని చేతికి అప్పగించుకోగలిగితే నీ ప్రయత్నములన్నిటినీ ఆయన సఫలపరిచి నీ ఊహకు మించిన గొప్ప కార్యాలు చేయు శక్తి కలిగిన దేవుడు. ఆయన చేతికి మనలను మనం అప్పగించుకుందుముగాక. గడచిన ప్రతి క్షణము ఆయన కృపలో మనలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా. ఈ దిన దీవెనల చేత నా దేవుడు మిమ్మలను నింపి దీవించి ఆశీర్వదించునుగాక. మీ మార్గములను వర్ధిల్ల చేయునుగాక. మీ ఆశీర్వాదమును అడ్డుకుంటున్న అపవాది క్రియలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. మీ మార్గాలన్నీ కూడా తేజరిల్లునుగాక, దీవెనకరముగా మార్చబడునుగాక. ఆయన కృపా సమాధానము మీకు తోడై నడిపించునుగాక. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ప్రతి క్షణము కూడా మీ కృపలో మమ్మల్ని కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు వారి మార్గములను మీకు అప్పగించుకొని ఉన్నారో వారి ప్రయత్నాలను నాయన మీ ఆశీర్వాదము చూచుదురుగాక నాన్న. మీ కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. వారి మార్గాలలో ఉంటున్న అడ్డుగోడలను అడ్డు బండలను యేసు నామములో తొలగిపోవునుగాక. మీ సహాయమును అనుగ్రహించండి. నీ పిల్లల యొక్క ఆశీర్వాదమును అడ్డుకుంటున్న విరోధికి అపజయము కలుగునుగాక. నీ పిల్లలు ఘనపరచబడుదురుగాక. నాన్న మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సొంత మార్గాలలో మా సొంత ఇష్టానుసారముగా బ్రతికి నష్టపోయినది ఇక చాలయ్యా, మీకు అప్పగించుకుంటున్నాం. మా ఆలోచనలను, మా ప్రయత్నాలను, మా పనులను, మా మార్గములను మీకు మాత్రం అప్పగించుకొని నడుచుటకు మీ కృప సమృద్ధిగా కలుగునుగాక. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరూ నాయన వారి మార్గాలలో వారు వర్ధిల్లుదురుగాక, వారు ఫలించుదురుగాక, సఫలపరచబడుదురుగాక. కృప చూపమని వేడుకుంటున్నాం. చిన్న పిల్లలను, చంటి పిల్లలను, యవన పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. దీర్ఘాయువుతో మీరు నింపండి నాన్న. వ్యాధిగ్రస్తులుగా ఉంటున్న వారిని మీరు ముట్టి బాగు చేయండి అయ్యా. చీకటి శక్తులతో బాధపడుతున్న వారికి విడుదలనివ్వండి నాన్న. నా తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ పని చేసినా విఫలమైపోతున్నామని ఆవేదన చెందుతున్న నీ బిడ్డలను ఈ ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి, కనికరించండి. వారి మార్గాలను వర్ధిల్ల చేయండి. వారి ప్రయత్నాలను ఫలింప చేయమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచిగా రాయాలయ్యా. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, తెలివిని మీరు అనుగ్రహించండి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి కలవరము తొలగిపోవునుగాక, ఆందోళన తొలగిపోవునుగాక. నీ పిల్లలను ధైర్యముతో నింపండి నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపతో బిడ్డలను ఫలింప చేయండి నానా. మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి దినము కూడా మీ మాట కొరకు కనిపెట్టుకుంటున్నారో నీ పిల్లలను మీరు ఆశీర్వదించి వారి మార్గాలలో మీరు దీవించి వర్ధిల్ల చేసి మీ సాక్షులుగా నిలబడి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదమును అయా శారీరకంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలలో నీ పిల్లలను వర్ధిల్ల చేసి ఫలింపచేసి మీ ఘననామానికి మాత్రమే సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మీరు నడుచు మార్గములలో మీ పాదము ఇరుకును పడకుండానట్లుగా ఆయన మీ మార్గములను వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటికే ప్రతిరోజు కూడా వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ సహకరిస్తూ పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించునుగాక. నిండారులుగా ఆయన కృప మీకు అనుగ్రహించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.